కథా స్రవంతి. మా ఆయన నీళ్లు ఓసుకున్నాడు. హాస్య కథ. రచన శ్రీ కందర్ప మూర్తి, హైదరాబాదు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ కందర్ప వెంకట సత్యనారాయణమూర్తి, వయస్సు 78 సంవత్సరాలు. కలం పేరు కందర్పమూర్తి. పుట్టిన తేదీ 2/7/1946. పుట్టి పెరిగిన ఊరు అనకాపల్లి జిల్లా చోడవరం. విద్యార్థి దశ నుండి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికల్లో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూల్ చదువులు, విశాఖపట్నంలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు, 1965లో పాకిస్తాన్ ఇండియా యుద్ధ సమయంలో చదువుకు స్వస్తిపరికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశంలోని వివిధ ప్రాంతాల్లో 20 సంవత్సరాల సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొందారు. సివిల్ జీవితంలో ప్రవేశించి 1987లో హైదరాబాద్ పంజగుట్టలోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ విభాగంలో మెడికల్ ల్యాబొరేటరీ సూపర్వైజర్గా 17 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందారు. హైదరాబాద్లో స్థిర నివాసం. అనేక సామాజిక, బాల సాహిత్య కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాశారు. బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్రప్రభ, హాయ్ బుజ్జి, బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫండే, విపుల, హాస్యానందం, ప్రజాశక్తి, gotelugu.com, తపస్వి మనోహరం, సాహితీకరణం, విశాఖ సంస్కృతి, ఇలా వివిధ ప్రింట్, ఆన్లైన్ మ్యాగజైన్లలో వీరి కథలు ప్రచురణ జరిగాయి. బాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం 2 సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవన జ్యోతి 2 సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి. వీరి రచనల్లో గ్రామీణ, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల ప్రజల జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తూ సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. జీడిపిక్కల వ్యాపారం చేసే గురవయ్యకు పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత ఆడబిడ్డ గజలక్ష్మి పుట్టింది. గజలక్ష్మి పుట్టిన తర్వాతనే వ్యాపారం కలిసి వచ్చిందని చిన్నప్పటి నుంచి అతి ముద్దు చేశారు గురవయ్య దంపతులు. యుక్త వయసుకు వచ్చిన గజలక్ష్మి నల్లగా, భారీ శరీరంతో ఎప్పుడూ చిరుతిళ్ళు తింటూ టీవీలు చూసుకుంటూ లోక జ్ఞానం తెలియకుండా పెరిగింది. పల్లెటూరు అయినందున ఊళ్ళో ఎవరికీ అక్షర జ్ఞానం అబ్బలేదు. ఎన్ని పెళ్లి సంబంధాలు వెతికినా గజలక్ష్మి ఆకారానికి, మాట తీరుకు, ఇల్లరికం రావడానికి ఎవరూ ఒప్పుకోలేదు. చివరకు పాత సినీ కమేడియన్ రమణారెడ్డిలా సన్నగా, బక్కగా, రెవట లాంటి యువకుడు ఆంజనేయులు గయ్యాళి గజలక్ష్మి కబంధ హస్తాల్లో చిక్కుకుని పెళ్లి అనే బంధంతో ఇల్లరికపు ఇంటి అల్లుడి కన్నా నౌకరు హోదాలోనే ఇంటి పనులు, వంట పనులకు అంకితమైపోయాడు అర్భకుడు. పెళ్ళై 5 సంవత్సరాలు కావస్తున్నా గజలక్ష్మి మనవరాల్లో మనవడినో కని ఇస్తుందన్న ఆశ గురవయ్య దంపతులకు నెరవేరడం లేదు. కాలగమనంలో రోజులు గడుస్తున్నాయి. ఏమండాయ్ అని భార్య అరిచేసరికి మంచి గాఢ నిద్రలో గురక పెడుతున్న ఆంజనేయుడికి ఎవరో చెళ్ళున కొరడాతో కుట్టినట్టు మంచం పైనుంచి ఎగిరి తిన్నగా భార్య గజలక్ష్మి కాళ్ల ముందు పడ్డాడు. ఏం కాంతం అనేసి నాలుగు కరిచేసుకుని దీనివల్ల ఏం ఉపద్రవం వస్తుందోనని ఎండుటాకులో వణికిపోసాగాడు బక్కప్రాణి. ఓహో, నాకు మీరు పెట్టిన ముద్దు పేరు సూర్యకాంతం అన్నమాట, ఎంత ధైర్యం అంది నడుము మీద చేతులు వేసుకుని తీక్షణంగా చూస్తూ. నిన్ను కాదే, భయంతో బిక్క చచ్చిపోతూ జవాబిచ్చాడు. మరెవర్ని హుంకరించింది గజం. నా అపరాధం ఏమీ లేదు, నిద్రలో ఏదో పాత సినిమా కల వస్తూ ఉంటే అలా నోరు జారింది. నువ్వు ఏ శిక్ష విధించినా సరే ప్రాధేయపడుతూ అన్నాడు పత్ని విధేయుడు ఆంజనేయులు. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? తీక్షణంగా చూస్తూ అడిగింది నిజమైన సినిమా సూర్యకాంతల్లా. నీ దయ నా ప్రాప్తం, చేసుకున్న వారికి చేసుకున్నంత సణుగుతున్నాడు. ఏమిటా వ్యర్థ ప్రసంగం? లేటుగా లేవడమే కాకుండా కాలయాపన. అందుకు శిక్షగా ఇల్లు తొడవాలి, అంట్లు తోమాలి, నీళ్లు తోడాలి, తర్వాత వంట పూర్తి చేసి నా గాలి విసరాలి, అవసరమైతే నా కాళ్ళు అనబోతూ ఉంటే కూడా పట్టాలా ఏడుపు మొహంతో అన్నాడు పతిదేవుడు. అప్పుడే మీరు నిజమైన మొగుడు అనిపించుకుంటారు హుంకరించింది. చిత్తం, అలాగే తమ రాజ్ఞ. కదలండి, ముందు ఇల్లు తొడవండి అంటూ మూలన్న చీపురు పడేసి పెరట్లో ఏదో పనున్నట్టు జారుకుంది సూర్యకాంతం లాంటి గజలక్ష్మి. జై సీతారాం. ఏంటయ్యా ఇది రామా, నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావో కదా, నీకు 5 కొబ్బరికాయలు కొడతాను మొక్కుకుని చీపురు చేత పట్టాడా మగధీరుడు. ఈసారి తుఫాన్లో వచ్చి పడింది గజం.
ఆమె వచ్చిన విసురుకి మూలకి జారిపడ్డాడు చీపురుతో సహా అమాయక బక్కప్రాణి. విన్నారా ఈ విషయం? మెల్లగా అంది. ఏమిటి విషయం అర్థం కాక బిక్కమొహంతో అడిగాడు. పక్కింటి పార్వతీశం గారికి ఆడపిల్లట, ఎదురింటి ఏడుకొండల గారికి మగపిల్లాడట అంది గోముగా. భార్యలో ఇంత మార్పుకి కంగు తిన్నాడు రాంభక్తుడు. అయితే నన్నేం చేయమంటావు? శృతి మెత్తగా అడిగాడు. ఎందుకు? మీరు ఉన్నారు, ముప్పొద్దులా మెంగడానికి తప్ప ఎందుకు పనికిరాదు. మీరు ఓ పాపని కనండి. ఏంటి? నేనా? పాపనా కనాలా? అవును, మీరే. ఏ తప్ప? ఆడాళ్లే గాని మగాళ్ళు కనకూడదా? తప్పని కాదు, ఎలా కనడం? తెల్లమొహంతో అడిగాడు. వాళ్ళు తీర్థయాత్రకు వెళ్ళారట, అందుకే వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. అందుకని మనము తీర్థయాత్రలు చేద్దామండి, మనకి ఆ పుణ్యఫలం దక్కి పిల్లలు పుడతారండి. మాట మెత్తబడింది. అందుకని మరొక విన్నపం, మనం వెళ్దాం. పరలోకయాత్ర? కొంచెం వ్యంగ్యం కనపరిచాడు కంఠంలో. శుభం అంటూ అవేం మాటలు? తిరుపతి యాత్రకండి. అలాగే, నీ మాట కాదంటే ఊరుకుంటావా? మా ఆయన బంగారం, నా మాట కాదనరు. వేగిరం ఇల్లు ఉడవండి, అంట్లు ఎదురు చూస్తున్నాయి. మిగిలిన పనులు జ్ఞాపకం చేసి వెళ్ళింది గజలక్ష్మి. అక్కడే ఉన్న సీతారాముల ఫోటో వైపు తిరిగి, రామా, కలికాలం కాకపోతే మగవాళ్ళు పిల్లల్ని కనడం విన్నావా అంటూ మొరపెట్టుకున్నాడు ఆంజనేయులు. తన భక్తుడి గోడు విని సీతారాములు చిరునవ్వులు చిందించారు. ఏది ఎలా జరగాలో అలా జరక్క మానదు, మనసుని ఓదార్చాడు ఆంజనేయులు. ఒక మంచి రోజు చూసి భార్యాభర్తలు తిరుపతి యాత్రకు బయలుదేరారు. పద్మావతి, అలివేలు మంగ సహిత శ్రీనివాసుడిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రయాణంలో హోటల్ తిండి పడక కడుపు ఉబ్బరంతో బాధపడసాగాడు ఆంజనేయులు. ఎప్పటిలా ఇంటి పనుల్లో నిమగ్నమైన భర్త ఆంజనేయుల్ని పరిశీలనగా చూస్తూ, ఏమండి కనబడుతున్నాయండి అంది ఆనందంగా. ఏమిటే? అర్థం కాక అడిగాడు బక్క శిరోమణి. అవేనండి సూచనలు. దేనికే? మన యాత్రా ఫలితం కానవస్తోంది. నేను తల్లిని, మీరు తండ్రి కాబోతున్నారు. ఎవరికి? ఎవరికేమిటి? పుట్టబోయే మన పిల్లలకి అంది ఆనందంగా. ఇంకా పుట్టలేదు కదే. నెలలు నిండిన తర్వాత పుడతారండి. ఆలు లేదు, చూలు లేదు, రెండు ఉన్నాయండి. ఎవరికే? మీకేనండి అంది ఆనందంగా. నాకా? కంగారు పడుతున్నాడు. అవునండి, కడుపు ఉబ్బింది, వాంతులు చేసుకుంటున్నారు, మీరు కడుపుతో ఉన్నారండి అంది సంతోషంతో. ఆ నేనా? ఇదెక్కడి విడ్డూరమే? హడలిపోయాడు. అవునండి, మీరు నీళ్లు వస్తున్నారు, మీకు పూర్తి విశ్రాంతి అవసరం. ఏ పని చెయ్యొద్దు. ఏమైనా తినాలనుంటే భయపడకుండా చెప్పండి, నోరు కట్టుకోకండి. మీకు ఏ స్వీట్ అంటే ఇష్టం? ఒకటే ఆనందం కనపరుస్తోంది గజలక్ష్మి. ఆంజనేయుడికి అంతా అయోమయంగా ఉంది. నేను పిల్లల్ని కనడం ఏమిటే? విడ్డూరం కాకపోతేను. ఏమైతేనే, ఈ విధంగానైనా ఇంటి చాకిరీ నుంచి తప్పించుకోవచ్చు. ఎన్నాళ్ళయింది కమ్మని కాఫీ తాగి. అబ్బా, ఇన్నాళ్లకు విశ్రాంతితో పాటు నాకు తినాలనుకున్నవి తినొచ్చు. నా రాముడు నా మొర విన్నాడు అనుకున్నాడు మనసులో. నాన్న, మీరు తాత కాబోతున్నారన్న కూతురు గజలక్ష్మి చేరవేసిన శుభవార్త విన్న గురవయ్య దంపతులు సంతోషం పట్టలేక పిండి వంటలతో వచ్చి అల్లుడిని అభినందించారు. ఈ మధ్య టీవీలో మగాళ్ళు కూడా గర్భం దాల్చడం, ఆపరేషన్ చేసి పిల్లల్ని పైకి తీస్తున్నారని విన్నారట. ఇది అటువంటి కేసేమో అనుకున్నారు. ఇక ఆనాటి నుంచి ఇల్లరికిపుటల్లుడు ఆంజనేయునికి పాలు, పెరుగు, పరమాన్నాలు, నేతి వంటకాలు, రాజభోగాలే జరుగుతున్నాయి. వద్దంటుంటే యాపిల్స్ వంటి రకరకాల ఫలాలు కూర్చోబెట్టి తినిపిస్తున్నారు. చాలా కాలానికి గురవయ్య దంపతులు తాత, అమ్మమ్మ కాబోతున్నారని చుట్టుపక్కల వారి అభినందనలు మొదలయ్యాయి. ఆలస్యంగానైనా గజలక్ష్మి నీళ్లు వచ్చుకుందని చెవులు కొరుక్కున్నారు. ఏమైతేనే, తనకు అనుకోని అదృష్టం పట్టిందని పొంగిపోతున్నాడు ఆంజనేయులు. ఒళ్ళుతో పాటు పొట్ట కూడా బయటికి కనపడుతోంది. ఇలా కొన్ని నెలలుగా కాలు కదపకుండా అత్తమామలు పెళ్ళాం పెట్టిన కొవ్వు తిండితో హాయిగా రోజులు గడుస్తూ ఉంటే సడన్గా ఒక రాత్రి కడుపు నొప్పి ప్రారంభమైంది ఆంజనేయులకి. గజలక్ష్మి, గురవయ్య దంపతులు అల్లుడికి నెలల నుండి పురిటి నొప్పులు ఆరంభమయ్యాయి అనుకుని ఆనందపడుతూ రిక్షాలో పరాంకుశం ఆసుపత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ గారు, మా అల్లుడికి మొదట కాన్పింది, కాస్త జాగ్రత్తగా కాన్పు చేయండి ఆతృత వెలుబుచ్చారు. ఏంటి? డాక్టర్ పరాంకుశం ఆశ్చర్యం కనబరిచారు. కవల పిల్లలేమో ఇద్దరిని ఎత్తుకోవచ్చనే ఆనందంలో ఉన్నారు గురవయ్య దంపతులు. ఉండండి, నన్ను పరీక్ష చేయనివ్వండి, నా సర్వీసులో ఇటువంటి విచిత్రమైన కేసు చూడడం ఇదే ప్రథమం అంటూ ఎగ్జామినేషన్ రూమ్కి తీసుకెళ్లారు ఆంజనేయుల్ని. అరగంట తర్వాత చేతులు తుడుచుకుంటూ బయటకు వచ్చిన డాక్టర్ పరాంకుశం, మీరు అనుకున్నట్టు మీ అల్లుడికి గర్భం కాదు,
కాలు కదపకుండా కూర్చుని తినడం వల్ల కడుపులో కొవ్వు గ్యాసులు పెరిగి ఉబ్బరం వచ్చి లివర్ గట్టిపడిందని వెంటనే తాను రాసిన మందులు వాడి వ్యాయామం చేయిస్తే మామూలు మనిషి కావచ్చని ధైర్యం చెప్పారు. పాపం మనవల కోసం ఎన్నో కలలు కన్న గురవయ్య దంపతుల ఒళ్ళో చంటి పిల్లాడితో కబుర్లు చెప్పాలనుకున్న గజలక్ష్మి ఆశలు నిరాశలయ్యాయి. మీరింతవరకు మా ఆయన నీళ్లు వేసుకున్నాడు హాస్య కథ విన్నారు. రచన శ్రీ కందర్పమూర్తి, హైదరాబాదు 8374540331. వినిపించినది పప్పు భోగారావు. ఈ హాస్య కథ రచనలో సహకరించిన GSK సాయిబాబా గారికి ధన్యవాదాలు. ఈ కథ gotelugu.com ఆన్లైన్ మ్యాగజైన్లో ముద్రితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి